అండి అందరికి నమస్తే. ఈరోజు నేను చిక్బల్లాపూర్లోని భోగనందేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. ఇప్పుడు మనం చూసుకుంటున్నారు కదా, ఇదంతా వచ్చేసి పార్కింగ్ స్పేస్. పార్కింగ్ అయితే చాలా స్పేస్ అయితే ఉంది. ఇది యాక్చువల్లీ టెంపుల్ పక్కనే. మనకి టెంపుల్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకుంటే ఒక సైడ్ వస్తుంది, బట్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కనుక వచ్చినట్లయితే మనకి పార్కింగ్ స్పేస్ అనేది ఇక్కడే ఉంటుంది. సెక్యూర్డ్ పార్కింగ్. ఇప్పుడు మనం అతని దగ్గరికి వెళ్ళేసి పార్కింగ్ అమౌంట్, పార్కింగ్ ఫీ ఎంతో తెలుసుకుందాం. టెంపుల్ కూడా జస్ట్ పక్కనే ఉంది. ಎಷ್ಟಣ್ಣ? 20 ರೂಪೀಸಾ? ಈಗ ಕೊಡಲ ಮತ್ತು ಆಮೇಲೆ ಕೊಡಬೇಕಾ? ಆಮೇಲೆ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్. భోగనందీశ్వర టెంపుల్. ఈ గుడి మనకి బెంగళూరు నుంచి జస్ట్ 50 ಕಿಲೋಮೀಟರ್. ಏನು ವಿಡಿಯೋ ಅಲೋ ಇಲ್ಲ, ಒಳಗಡೆ ಏನು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಔಟ್ ಸೈಡೆ. ಹೌದಾ? ಓಕೆ, ಆಫ್ ಮಾಡ್ತೀನಿ. వీడియో అలో లేదన్నారు. ఈ టెంపుల్ ప్రాంగణం లోపల మాత్రం గార్డెన్ చాలా అందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాల ప్రకారం ఈ గుడిని 9th సెంచరీలో బాణవంశానికి చెందిన రాజు బాణ విద్యాధరుడు, అతని భార్య రాణి రత్నవల్లి ఈ గుడిని నిర్మించింది. వీరి తర్వాత చోళులు, హోయసాలులు, విజయనగర రాజులు ఈ గుడిని బాగా అభివృద్ధి చేశారు. ఈ గుడి మొత్తం ద్రవిడ శైలిలోనే ఉంటుంది. స్టార్టింగ్ లోపలికి రాగానే మనకు ఒక పెద్ద మండపం అయితే కనిపిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు, ఒక పెద్ద మండపం. ఓకే, ఇక్కడ మనకి ఎదురుగానే చెప్పల్ స్టాండ్ అయితే ఎక్కడ పెట్టుకోవాలి. సో మన చెప్పల్స్ అనేటివి బయటే ఇక్కడ ఒక చెప్పల్ స్టాండ్ అనేది ఉంది. ఇది యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. చింటూ శ్రీ వీరభద్రస్వామి ఆలయం. సో మన ఫుట్వేర్స్ ఇక్కడే ఇడిచిపెట్టేసి లోపలికి అయితే వెళ్దాం. నిలబెట్టా జాకెట్, బ్యాగ్ అవి చెప్పుల స్టాండ్ దగ్గర ఇచ్చున్నాను. కానీ ఇక్కడ కెమెరాస్ అనేటివి నాట్ అలౌడ్ అంట. సో లోపలికి వెళ్ళేసి ఒకసారి అథారిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి కనుక్కొని కుదిరితే షూట్ చేస్తాను. బట్ చాలా డిసప్పాయింట్, కెమెరా నాట్ అలౌడ్ అనేసరికి. సరే చూద్దాం, లోపలికి వెళ్ళేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడేసి పాసిబుల్ అవుతుందేమో కొంచెం లైట్ ఫుటేజ్ అయితే తీసుకోవాలని ట్రై చేస్తాను. అవుట్ సైడ్ ఒకసారి లైట్గా చూపిస్తాను. ధ్వజస్తంభం, టెంపుల్ ఎంట్రన్స్, ఆర్చ్. గుడిలో శివుడు తన భక్తులకి భోగాన్ని ప్రసాదించే పరమశివుడిగా కొలువై ఉన్నాడు. ఇక్కడున్న కథనాల ప్రకారం శివపార్వతుల వివాహం కూడా జరిగిన పుణ్యస్థలం ఈ భోగనందీశ్వర ఆలయం. ఈ గుడి లోపల భక్తుల్ని ఆకర్షించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందులో ఇక్కడున్న మూర్తితో పాటు సింగిల్ స్టోన్తో చెక్కబడిన 12 ఫీట్ అంబ్రెల్లా, హోయసాల ఇంట్రికేట్ కార్వింగ్స్, చోళులు, విజయనగర రాజులచే చెక్కబడిన శిల్పకళలు ఎంతో ఆకర్షిస్తాయి. ఈ గుడి పక్కనే అందమైన పుష్కరిణి కూడా ఉంది. ఓకే, సక్సెస్ఫుల్గా మొత్తానికి టెంపుల్ దర్శనం అయితే అయింది. కానీ వీడియోస్ అనేవి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ టెంపుల్ లోపల ఇన్సైడ్ టెంపుల్ అయితే నాట్ అలౌడ్. సో ఎవరు లోపలికి అయితే తీసుకెళ్ళకండి. బట్ లోపల మాత్రం కార్వింగ్స్ కానీ శిల్పాలు మాత్రం
నెక్స్ట్ లెవెల్. ఎంత బాగున్నాయంటే అంత బాగుంది. సో తప్పకుండా విజిట్ చేయాలండి. ఈ టెంపుల్ మనకి బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉంది. చిక్బల్లాపూర్ డిస్టిక్లో నంది గ్రామంలో ఈ గుడి అయితే ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్లో మన మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్లో మనకి ఉమామహేశ్వర ఆలయం అయితే ఉంటుంది. ఉమామహేశ్వర శ్రేణి ఉంటుంది. సో ఉమామహేశ్వర ఆలయం పక్కన ఎడం పక్కన అంటే నార్త్ సైడు లెఫ్ట్ సైడు 2 పక్కల మెయిన్ విగ్రహాలు అయితే ఉంటాయి. 2 గర్భగుడులు ఉంటాయి. ఆ 2 గర్భగుడులలో భోగనందేశ్వర స్వామి ఆలయం ఒకటి, అదేవిధంగా అరుణాచలేశ్వర ఆలయం. ఈ టెంపుల్కి మనం ఎలా రీచ్ అవ్వచ్చు అనేదంటే, మనం బెంగళూరు నుంచి డైరెక్ట్గా చిక్బల్లాపూర్కి అయితే రావచ్చు. చిక్బల్లాపూర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి ఆటోస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఆటోలలో మన నంది డైరెక్ట్గా టెంపుల్ లొకేషన్, టెంపుల్ పేరు చెప్పినారంటే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేస్తారు. టెంపుల్ పేరు శ్రీ భోగనందేశ్వర ఆలయం. టెంపుల్ మార్నింగ్ 7:30 నుంచి నైట్ 7:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మీరు కనుక బెంగళూరు నుంచి 1 డే ట్రిప్లో కనుక చూస్తున్నట్లయితే మీకు ఒక బెస్ట్ ఐటనరీ అయితే చెప్తాను. బెంగళూరు నుంచి మార్నింగ్ కనుక స్టార్ట్ అయినారంటే, సో ఫస్ట్ నంది హిల్స్ చూసుకొని, నంది హిల్స్ తర్వాత జస్ట్ ఎగ్జాక్ట్లీ నంది హిల్స్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి భోగనందేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత భోగనందేశ్వర స్వామి ఆలయం చూసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని, ఇక్కడి నుంచి 20 కిలోమీటర్స్లో మనకి ఈషా ఫౌండేషన్ ఉంటుంది. ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి లేపాక్షి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఈ 4 లొకేషన్లు కనుక మనం 1 డేలో అయితే ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఈ 4 లొకేషన్ కవర్ చేసుకొని దాని తర్వాత బెంగళూరుకి అయితే రీచ్ అయిపోవచ్చు. 1 డేలో బెస్ట్ ఐటనరీ అంటే ఇది ఒక బెస్ట్ ఐటనరీ. మీరు ఒకవేళ టెంపుల్ లవర్స్ అయితే తప్పకుండా ఇది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ భోగనందేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోస్ అనేవి నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్. మనం వీడియోస్ అనేవి తీయకూడదు. వీలైనంత వరకు కుదిరితే వీక్ డేస్లో రండి, ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు. అదే కనుక వీకెండ్లో అయితే టెంపుల్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోతుంది. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.